హలో గాయ్స్. వచ్చేసాడు. ఒక మనిషి తన ప్రశాంతతను కూడా కోల్పోయి ఏమీ చేయలేను అని ఎప్పుడు ఫీల్ అవుతాడో తెలుసా? ఎంతో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టినప్పుడు, తన మాటలు కూడా నమ్మలేనప్పుడు, అలాంటప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. ఆమెను ఇంకా ఎక్కువగా ప్రేమించడం. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తున్నావా? ఇప్పుడు వరకు పూజ చేసావా? ఒక సినిమా ఎంత అద్భుతంగా రావడానికి డైరెక్టర్ చాలా కష్టపడతాడు. డైరెక్టరే కాదు, అందరూ కష్టపడితేనే అది మంచి మూవీ అవుద్ది. కానీ ఈ మూవీ ఇంత బాగా రావడానికి నేను కూడా ఒక కారణం. అదేంటి జోక్ అయితే నవ్వాలి కానీ కొడతారేంటి? మన దగ్గర ఎక్స్ట్రా పనికిరావు. అర్థమైంది. జోక్ వేస్తే అవతల నవ్వేలా ఉండాలి కానీ తిరిగి తన్నేలా ఉండకూడదు. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. మనం చాలా మూవీస్ చూస్తాం, వాటిని చూసి ఎంటర్టైన్ అవుతాం, థ్రిల్ అవుతాం, ఎంజాయ్ కూడా చేస్తాం. కానీ ఒక మూవీని చూసి మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యేలా మాత్రం కొన్ని మూవీసే ఉంటాయి. అలాంటివి చాలా రేర్గా చూస్తాం. రీసెంట్ టైమ్స్లో నాకు నచ్చిన ది బెస్ట్ ఫీల్ గుడ్ అండ్ ఇన్స్పైరింగ్ మూవీ అంటే అది జెర్సీ. చాలా సినిమాలు చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాధగా వస్తాం, డిసప్పాయింట్ అయ్యి వస్తాం, ఫుల్ జోష్లో కూడా వస్తాం. కానీ జెర్సీ మూవీ చూసి వచ్చినప్పుడు మాత్రం నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్తోనే బయటకు వస్తాం. ఒక మంచి సినిమా అంటే నలుగురికి నచ్చేలా ఉండడం కాదు, నలుగురు మెచ్చేలా ఉండడం. అసలు మంచి సినిమా అంటేనే ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి. స్టోరీ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్లోనే హీరో ఒక ఫెయిల్యూర్, అతని జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయో చూడండి అని స్టార్ట్ చేస్తారు. సేమ్ సాగర సంగమం మూవీ నుంచి ఇన్స్పైర్ అయినట్లుగా ఉంటుంది. అసలు అతను ఎందుకు మధ్యలోనే క్రికెట్ ఆపేశాడు, ఆడితే ఏమవుద్ది అన్నది మనకు లాస్ట్లో చూపిస్తారు. స్టోరీ ప్లాట్ ఏంటంటే స్టోరీ ప్రజెంట్ టైంలో ఓపెన్ అవుద్ది, కానీ ఎప్పుడో జరిగిపోయిన ఒక మనిషి గురించి ఇప్పుడు బయటపడిన విషయం అంటూ స్టోరీ స్టార్ట్ అవుద్ది. మూవీ స్ట్రక్చర్ అంతా 3 ఆర్క్ స్ట్రక్చర్ స్క్రీన్ ప్లే బేసిస్లో ఉంటుంది. మూవీ ఓపెన్ అయ్యాక ముందు ఎవరి స్టోరీ అయితే ఉంటుందో అతని లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆ టైమ్ ఆఫ్ స్టోరీలో ఎలా ఉన్నారు అన్నది ఒక 5-10 మినిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత అతనికి ఒక గోల్ తప్పకుండా అచీవ్ చేయాలి అనేలాగా ఒక సీన్ పెట్టి, తర్వాత ఆ గోల్ పర్సూ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని చూపిస్తారు. ఈ మూవీలో మెయిన్ కాన్సెప్ట్ని, అసలు స్టోరీ ఏంటి అన్నది మొత్తం ట్రైలర్లోనే చూపించేశారు. అలా కాకుండా కొన్ని పాయింట్స్ దాచి నార్మల్గా కూడా ట్రైలర్ కట్ చేయొచ్చు, కానీ అలా అయితే ఆడియన్స్ ఇంకేదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే రిస్క్ అయినా సరే అసలు స్టోరీ ఏంటి అన్నది ట్రైలర్లోనే చూపిస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు మూవీకి. అంతేకాదు ఎమోషన్స్ కానీ హీరో ఫీలింగ్స్ కానీ బాగా వర్కౌట్ అవుతాయి అని అలా చేశారంట. మూవీ మొత్తం క్రికెట్ మీద ఉంటుంది. చాలా రీసెర్చ్ చేస్తే కానీ అనుకున్నది అనుకున్నట్లుగా చూపించలేం, లేదంటే తప్పు కనిపెట్టి ట్రోల్ గట్టిగా చేస్తారు. మూవీలో రంజీ ట్రోఫీ అనేది నైట్ టైం చూపిస్తారు. చాలామంది అనుకుంటారు మూవీలో తప్పు చూపించారు, బయట అలా జరగదు కదా అని. కానీ 1996 ఆ టైంలో ఒక్కసారి మాత్రమే అలా జరిగింది, మళ్ళీ ఇప్పటి వరకు అలా జరగలేదు. మూవీ కూడా ఆ టైం పీరియడ్లోనే జరుగుతుంది కాబట్టి అలా కనెక్ట్ చేశారంట. కాకపోతే గౌతమ్ గారు తీసుకున్న సినిమాటిక్ లిబర్టీ ఏంటంటే డే అండ్ నైట్ మ్యాచ్లో రెడ్ బాల్ వాడకూడదు, వైట్ బాల్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే రెడ్ బాల్ వేరేట్ అయిపోయిన తర్వాత కనిపించదు, అందుకే వైట్ బాల్ యూజ్ చేస్తారు. కాకపోతే వైట్ బాల్ వాడితే ప్లేయర్స్ వైట్ డ్రెస్ వాడకూడదు, కలర్ డ్రెస్ వాడాలి. కానీ హీరో క్యారెక్టర్కి కలర్ యూనిఫామే వద్దు, వైటే వాడాలి అని గౌతమ్ గారు డిసైడ్ అయిపోయారంట. దానికోసమే ఆ రెడ్ బాల్ యూజ్ చేశారు. మిగతా అంతా ఆ స్టేడియం కానీ స్కోర్ బోర్డ్ కానీ మొత్తం ఒరిజినల్గా ఉంటాయి. ఓన్లీ మ్యాచెస్ మాత్రమే టోటల్ 25 డేస్ షూట్ చేశారంట. కొన్ని సీన్స్ న్యాచురల్గా రావడం కోసం యూనిట్ టీంని 2 టీంలుగా డివైడ్ చేసి రియల్ మ్యాచెస్ ఆడించేవారంట. నాని గారు అయితే ఒక ఒరిజినల్ క్రికెట్ లానే ఉంటాయి ఆయన ఇచ్చిన స్టిల్స్ అన్ని. ఆ బ్యాట్ పట్టుకోవడం కానీ హెల్మెట్తో ఆయన ఇచ్చే స్టిల్స్ కానీ చాలా న్యాచురల్గా ఉంటాయి. 6 మంత్స్ ఆ మూవీ కోసమే ట్రైనింగ్ తీసుకున్నారంట. మూవీలో క్రికెట్ పార్ట్ అంతా ఒక ఎత్తు అయితే హీరో అండ్ హీరోయిన్ లవ్ కానీ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కానీ చాలా ఎమోషనల్గా ఉంటాయి. మూవీలో గమనిస్తే హీరోని హీరోయిన్ అర్జున్ అని ఒకసారి మాత్రమే పిలుస్తుంది, మిగతా అంతా బాబు అనే పిలుస్తుంది. ఆ పిలవడం కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్. ఒక సినిమాలో సీన్స్కి కూడా మనం కంటతడి పెట్టామంటే ఆ మూవీని మనం ఎంతలా ఓన్ చేసుకున్నామో అర్థమవుతుంది. వాళ్ళ అబ్బాయి జెర్సీ కొనమన్నప్పుడు తన దగ్గర డబ్బులు లేక కొనలేని ఒక తండ్రి పడే బాధ, అది చాలామంది కనెక్ట్ అవ్వడం మూవీని బాగా ఫీల్ అయ్యేలా చేస్తాయి. అయితే స్పోర్ట్స్ షాప్ వాడిని 500 తర్వాత అడ్జస్ట్ చేస్తాను, జెర్సీ ఇప్పుడే ఇచ్చే అన్నప్పుడు ఇచ్చేసి ఉంటే అక్కడే అయిపోయేది. దానివల్ల అర్జున్ మనసులో బలంగా ఉండిపోద్ది ఆ విషయం. దానికోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటాడు. అలా అనుకున్న దాన్ని ఇంకా బలంగా అనుకునేలా చెయ్యాలి అంటే దానికి తోడు ఇంకో సందర్భం జరగాలి. అదే అర్జున్ సారా పర్సులో నుంచి డబ్బులు తీసేసి ఇంత స్ట్రాంగ్గా క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ని బిల్డ్ చేసిన తర్వాత ఆడియన్స్ అర్జున్ని బాగా ఓన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత క్యారెక్టర్ నుంచి ఏ ఎమోషన్ పెట్టినా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఇంకా తను క్రికెట్ ఆడదామని డిసైడ్ అవుతాడు. దీనికి ముందు వాళ్ళ అబ్బాయిని క్రికెట్ ఆడాలా అని అడిగే సీన్ కూడా చాలా బాగుంటుంది.
ఒక కొడుకు తన తండ్రిని ఎలా చూడాలి అనుకుంటున్నాడో వాళ్ళ నాన్నకి చెప్పడం, ఓన్లీ వాళ్ళ అబ్బాయి కోసం మాత్రమే తన పరిస్థితి ఏంటో తెలిసినా సరే క్రికెట్ని ఆ ఏజ్లో స్టార్ట్ చేయడం, అదంతా ఓకే. కానీ నాని సత్యరాజ్తో ఫెయిల్యూర్ గురించి చెప్పే సీన్ యూత్కి బాగా కనెక్ట్ అవుద్ది. నా లైఫ్ అంతా నేనేదో చేసేస్తా, ఏదో అయిపోతా అని నాకన్నా ఎక్కువగా నమ్మిన వారందరినీ నేను డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నా అని చెప్తాడు. ఏం చేయమన్నా చేస్తా కానీ మళ్ళీ తలదించుకొని అంటాడు. ఒక మనిషి ఎంత బాధ అనిపిస్తే ఆ స్టేజ్కి వెళ్తాడు. నువ్వు ఏం చేయలేవు అని బయట వాళ్ళు చెప్తే బాధగా మాత్రమే అనిపిస్తుంది, కానీ మనం అనుకున్న వాళ్ళు చెప్పినప్పుడే భయం కూడా వేస్తుంది. నిజంగా మనం చేయలేమేమో అనిపిస్తుంది. ఒక వ్యక్తి సాధిస్తాడా లేదా అన్నది తర్వాత విషయం, కానీ అతని మీద మనం పెట్టుకునే నమ్మకం గొప్పది. అసలు మూవీలో హీరో గురించి చెప్పాలి అంటే ఒక అబ్బాయి క్రికెట్ సూపర్గా ఆడతాడు, కానీ సెలక్షన్లో అతని నేమ్ ఉండదు. దానివల్ల అతను కోపంతో క్రికెట్ ఆపేస్తాడు. ఒక చిన్న జాబ్ చేసుకుని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్నేళ్ల తర్వాత అనుకోకుండా అతని జాబ్ పోతుంది. ఫ్యామిలీ కోసం అతని వైఫ్ జాబ్ చేస్తుంది. ఆ ఫెయిల్యూర్ని కూడా అతను తట్టుకుంటాడు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ అతన్ని మళ్ళీ క్రికెట్ ఆడేలా చేస్తాయి. దానికి వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళ అబ్బాయి కూడా. ఆ ఏజ్లో అంటే 36 ఏళ్ల వయసు ఒక ప్లేయర్ రిటైర్మెంట్ ఇచ్చే టైం అది. అప్పటి నుంచి ఎలా సక్సెస్ అయ్యాడు అన్నదే మూవీ. కానీ ఎవ్వరికి తెలియని విషయం ఏంటి అంటే అతను క్రికెట్ని అలాగే ఇంకొన్నాళ్ళు ఆడితే చనిపోతాడు. హార్ట్ ప్రాబ్లం ఉంటుంది తనకి. అది తెలిసి కూడా క్రికెట్ ఆడాడు, ఎందుకంటే అతని జీవితంలో సక్సెస్ అంత ఇంపార్టెంట్ కాబట్టి. తన ప్రాబ్లం ఏంటో డాక్టర్ తనకి ఎక్స్ప్లెయిన్ చేసే సీన్, ఆ సీన్లో నాని గారి యాక్టింగ్. జస్ట్ క్రికెట్ ఆడటం మానేస్తే సరిపోతుంది, ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ లేకుండా. అంత సెటిల్డ్గా మనకు కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ఆ సీన్ చూసిన తర్వాత ఎవరైనా సరే నాని గారికి ఫ్యాన్ అయిపోవాల్సిందే. మూవీలో ఇంకో ఐకానిక్ సీన్ కూడా ఉంటుంది. అర్జున్ నేమ్ సెలక్షన్ లిస్ట్లో వచ్చినప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్రౌడ్గా ఫీల్ అయ్యి అరిచే సీన్ మామూలుగా ఉంటుంది. మూవీలో మ్యూజిక్, అనిరుద్ధ్ గారు ఒక అదిరిపోయే ఆల్బమ్ బద్దలయ్యే బీజిఎం ఇచ్చారు. అసలు ఒక మూవీని బాగా ఫీల్ అవ్వాలి అంటే బీజిఎం బాగుండాలి. ఆరంభమేలే అని ఒక సాంగ్ ఉంటుంది, అదొక్కటి చాలు. ఇంకపోతే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గారు, మీరు మూవీకి గ్యాప్ తీసుకున్నా పర్లేదు, ఇలాంటి మంచి స్క్రిప్ట్తో వస్తే బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. నా వీడియోస్ నచ్చితే దుర్గా టాకీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.